రియాక్ట్, రెస్పాండ్ ఆర్ రిలాక్స్ 3 అంశాలు ఉన్నాయండి. సో ఏదైనా కోపం వచ్చినప్పుడు చాలా మటుకు జనాలు తట్టుకోలేకుండా ఏమవుతారంటే వాల్కెనో లెక్క ఎర్రప్ట్ అయిపోతూ ఉంటారు. వాల్కెనో వార్నింగ్ సైన్స్ ఇస్తుంది ఎరప్ట్ అయ్యే ముందన్నమాట. సో అది మనం తెలుసుకోవాలి, అరే నేను ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అన్నప్పుడు అక్కడి నుంచి తప్పుకోవడమే బెస్ట్. అంతే తప్ప రియాక్ట్ అవ్వడం వల్ల అది మీకు నష్టమే, అవతలున్న వ్యక్తులకు నష్టమే. దాని యొక్క పర్యవసానాలు చాలా కాలం మనల్ని వెన్నాడుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ సెంట్రల్ ప్రిజన్స్లో అక్కడ జీవిత ఖైదు పడ్డవాళ్ళని చూస్తుంటాం కదండి. వాళ్ళందరూ కూడా ఆవేశం తట్టుకోలేక తప్పులు చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. సో దే రియాక్ట్ అనమాట. దయచేసి రియాక్ట్ అవ్వడం కాదు, రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు ఒక త్రాచుపామును తొక్కినాం అనుకోండి బై మిస్టేకు, అదేమవుతుంది, అది పాము, దాన్ని కాపాడుకోవడానికి అది రియాక్ట్ అవుతుంది, రెస్పాండ్ అవ్వదు. అన్న ఎందుకు తొక్కినావే, తప్పు కదా, సారీ చెప్పవా అన్న డైలాగులు ఏమి ఉండవు. దానికి తెలిసింది ఒకటే, కాటేయుడే. చాలామంది మనుషులు కూడా అట్టే తయారైపోయినారండి. కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకోండి, దీని ద్వారా పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి. మమ్మల్ని కూడా ఎంతోమంది ఎన్నో మాటలు అంటుంటారండి. ఇంత మంచి మాటలు చెప్పినా సరే మమ్మల్ని ప్రొవోక్ చేస్తూ ఉంటారు. తప్పుడు కామెంట్లు పెట్టడము, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడము. ఇది ఇప్పుడు కాదు, యూట్యూబ్ పుట్టినప్పటి నుంచి ఇది మేము చూస్తూనే ఉన్నాం. మేము ఎప్పుడు కూడా దానికి నా రెస్పాండ్ అవ్వము, నా రియాక్ట్ అవ్వము. రిలాక్స్. వాళ్ళు అనుకున్నది వాళ్ళు చెప్పినారు భయ్, తప్పేముంది, వాళ్ళ మాట వాళ్ళు చెప్పినారు. అందరూ గాడ్ అంటుంటే ఈయన డాగ్ అన్నారు. ఓకే, నో ప్రాబ్లం, విల్ యాక్సెప్ట్ చేయడమే, కామ్ అయిపోవడమే. అంటే అదేదో తక్కువ అంచనా చేసుకోవడం కాదు, మేము రిలాక్స్ అయిపోతాం అంతే. దాని గురించి ఆలోచించుకుంటూ పోతే మా వృత్తిలో మేము ముందుకు కొనసాగలేము మిత్రులారా. మేము చేస్తుంది మంచి పని అని తెలిసినప్పుడు ఇంకోళ్ళకు మనము వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి రెస్పాండ్ అవ్వండి వీలైతే, లేదా అది కూడా వద్దు, రియాక్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అవ్వద్దు. ఎందుకంటే అది మనల్ని చాలా కష్టాల పాలు చేస్తుంది, రకరకాల సమస్యల్లోకి తీసుకువెళుతుంది. ఆర్గ్యుమెంట్ అన్నది ఎప్పటికీ కూడా తెగదండి, అది సాగుతూనే ఉంటుంది. అందుకే డిస్కషన్లోకి వెళ్ళిపోవాలి, అది కూడా కుదరదంటే రిలాక్స్ అయిపోవాలి. కీప్ యువర్ మైండ్ ఫ్రెష్ అండ్ పీస్ఫుల్ ఆల్ ద టైం. దయచేసి మన యొక్క శాంతిని మనం పోడగొట్టుకోవడానికి వీలు లేదు. దీని యొక్క పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి అన్న ఒక విషయం మనం తెలుసుకున్నాము అంటే వీ విల్ బి ఇన్ ఏ రిలాక్స్డ్ మోడ్. ఐ విష్ యూ ఏ పీస్ఫుల్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. జై హింద్.